మన పూర్ణిమ సిల్క్స్ లో కాదాంబరి కలెక్షన్స్ స్వచ్ఛమైన కంచి పట్టు చీరలు. వివరాలకు కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా ఒక జానపద గాథ సిరీస్ లాగా ఉంటే కొంచెం ఒక 10, 15, 20 లాంటి ఎపిసోడ్లు ఉంటే వరుసగా ఒక సిరీస్ లాగా చేద్దామండి. చేద్దాం. ఎందుకంటే పిల్లలకు కూడా ఇంకొక నెల పోతే కొంతమందికి హాలిడేస్ వచ్చేసినాయి. చిన్న పిల్లలకి ఏప్రిల్ అయిపోయిందంటే ఇంకా హాలిడేసే కదా, చక్కగా సిరీస్ అంతా చూసుకుంటానికి వీలుగా ఉంటుందని. పూర్వం ఒక రాజుగారు ఉండేవారట. రాజుగారి పేరు సూరసేనుడు. ఆయనకి ఒక మంత్రి, ఒక పురోహితుడు, అట్లా స్నేహితులు ఉండేవాళ్ళు. రాజుగారికి సంతానం లేదు. ఈ మంత్రి గారు ఫ్రెండ్ అనమాట. పురోహితుడు కూడా వీళ్ళంతా కలిసి చదువుకుని రాజ్యానికి వచ్చారు. తను రాజు అవ్వగానే తన స్నేహితుడిని మంత్రిని చేసుకుని, పౌరోహిత్యం చేసే తన స్నేహితుడిని తనకు రాజపురోహితుడిగా పెట్టుకుని, ఒక వ్యాపారస్తుల అబ్బాయి కూడా వీళ్ళ స్నేహితుడు, అతనితోటి ఫ్రెండ్షిప్ ఉండి వీళ్ళతోటి ఒక యంత్ర పరికరాలు చేసే ఒక కమ్మరి అబ్బాయి చదువుకున్నాడు. అతన్ని కూడా తమ రాజ్యంలోనే ఏవో పనులు చేయటానికంటే రాజ్యానికి అవసరమైనవి, రాజమందిరానికి అవసరమైన పనులు అతనితోటి చేయించుకునేవాళ్ళు. ఈ 5గురు బాగా స్నేహంగా ఉండేవాళ్ళు. అదేమిటో విధి వైచిత్ర్యం, ఎవరికి పిల్లలు లేరు. అయితే ఒకనాడు ఏమైంది, వీళ్ళంతా ఒక సాయంకాలం పూట కలుసుకున్నారు. రాజుగారు చాలా నిరాశగా అట్లా దీనంగా ఉన్నాడు. మంత్రి అడిగాడు, ఎందుకు ప్రభు ఇట్లా నిరాశగా ఉన్నారు, ఎందుకు ముభావంగా కనపడుతున్నారంటే ఆయన ఏం చెప్పాడంటే, మరి మా రాజ్యానికి చుట్టుపక్కల చాలా గ్రామాలు ఉన్నాయి కదా, ఆ గ్రామాల్లో ఒక సంపన్న భూస్వామి మరణించాడు. ఆయనకి సంతు లేదు. సంతానం లేకపోవటం వల్ల ఆ గ్రామాధికారి ఏం చేశాడు, ఈయన ఈ సంపన్న గృహస్థు మరణించాడు, అతనికి సంతానం లేదు కాబట్టి అదంతా ప్రభుత్వానికి చెందుతుందని ఉత్తరం రాశాడు. ఇప్పుడు అతని ఆస్తి అంతా ప్రభుత్వపు ఆస్తి అయిపోతుంది. ఇప్పుడు కూడా ఉన్నాయి కదా, సొంతగా పోతే అది ప్రభుత్వం పరం అయిపోతుంది. ఇప్పుడు వాది ఎవరిదో ఆస్తి మనం ప్రభుత్వ పరం చేసుకుంటాము, మనకు కూడా సంతానం లేదు, మన తర్వాత ఏమిటి, మన తర్వాత కూడా ఏదో మన తర్వాత మన రాజ్యం ఎవరికి వెళ్తుంది? అవును. ఇప్పుడు మన రాజ్యం ఉంటే ప్రభుత్వాన్ని పరం చేస్తామని అవెవడేవో ఆస్తులు తీసుకొచ్చి మన దాంట్లో కలుపుతారు. మనం ఏం చేయాలి? అదేదో వింతగా మనం 5గురం స్నేహితులు అయితే మన 5గురికి పిల్లలు లేకుండా అయ్యారు అని చెప్పాడు. చెప్పేసరికల్లా మంత్రి అన్నాడు, అదేమిటండి అలాంటి నిరాశపడకూడదు, ఏమంత వయసు మించిపోయిందని. చాలామంది రాజులకి ఆ లేట్ వయసులో అంటే పెద్దవాళ్ళు అయ్యాక వృద్ధాప్యంలో సంతానం కలిగిన వాళ్ళు లేరా? రామాయణ గాథ ఉంది. దశరథ మహారాజు ఎంత వృద్ధుడు, అవును, 60,000 సంవత్సరాల వయసు వచ్చాక ఆయనకి కుమారుడు కలిగాడు. ఒక్కడు కాదు, 4 కుమారులు. వాళ్ళు యజ్ఞం ఏదో చేశారు. మనం కూడా అట్లాంటిది ఏదైనా చేద్దాము, ఏ పూజ చేస్తే సంతానం లభిస్తుందో చూద్దాం అని బాగా ఆలోచించారు. పురోహితుడు అన్నాడు, చాలా రకాల పూజలున్నాయి, నక్షత్ర జపాలు చేయొచ్చు, రాజుగారికి సంతానం కలిగి. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైనా ఒక ఇంట్లో ఒక సంతోషం ఉందనుకో, ఒక సంతానం కలిగింది, దాన్ని చూస్తే మిగిలిన వాళ్ళందరూ సంతోషపడతారు, అందరికీ ఆ సంతోషం వస్తుంది. అట్లాగే అవును అవును. కాబట్టి మనకు అందరికీ సంతాన సాఫల్యం కలుగుతుంది, ఏదైనా పూజ అని బాగా ఆలోచించారు. ఏం వ్రతం చేయించవచ్చు, ఏం పూజ చేయించవచ్చు, ఏ నక్షత్రాలు జపం చేయాలి, దీని మీద విస్తారంగా మాట్లాడుకుంటుంటే ఆకాశంలోంచి ఒక పక్షి పైన ఎగురుతూ వెళ్తోంది. దాని కాలుతోటి ఒక మామిడి పండును పట్టుకుంది. ఆ పండు జారి వీళ్ళ మధ్యలో పడింది. ఆశ్చర్యపోయారు. పక్షి గీరినట్టు కనపడుతోంది. అది మంచి శీతాకాలం, సాయంకాలం వీళ్ళు 5 గంటలకు కూర్చుంటే చీకటి పడిపోతుంది. ఆ సమయంలో మామిడి పండు ఎటా వస్తుంది? అది పైనుంచి పక్షి గీరినట్టు తెలుస్తోంది. ఆశ్చర్యపోయారు. ఇది వేళగాని వేళ, కాలంగాని కాలంలో మామిడి పండు ఇలా రావటం ఏమిటి అని ఆలోచించుకున్నారు. ఏదో ఆ మాట ఈ మాట మాట్లాడుకున్నారు. ఇది అంటే రేర్గా జరిగేది కాబట్టి తలా ఒక ముక్క తిందామని ఒక దాసిని పిలిచి ఈ పండును గడిగా 5 ముక్కలు చేసి పట్టుకురమని 5గురు 5 ముక్కలు తిన్నారు. పంచుకున్నారు ఆ పండుని. ఎవరి దారిని వాళ్ళు. చీకటి పడేసేది, చలికాలం కదా, ఇళ్ళకి వెళ్ళిపోయారు. రాజుగారు అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. మంత్రి గారు తన సౌధానికి, వ్యాపారస్తుడు, కమ్మరి, తర్వాత పురోహితుడు కూడా ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. కొద్ది రోజుల్లో 5గురు భార్యలు గర్భవతులయ్యారు. 5గురికి 5 కుమారులు కలిగారు. కుమారులు 5గురికి కూడాను.
5గురికి కుమారులే కలిగారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కుమారుడికి ఒక్కొక్క పేరు పెట్టారు. రాజుగారి అబ్బాయి పేరు వసంతుడు, మంత్రి గారి అబ్బాయి పేరు రాముడు, పురోహితుడి కుమారుడి పేరు ప్రవరుడు, తర్వాత వ్యాపారస్తుడి కుమారుడి పేరు సాంబుడు, ఈయన ఉన్నాడు కదా కమ్మరాయన, వాడి పేరు దండుడు అని పెట్టారు. వారాప్రసాదులు. ఓహో. అట్లా ఇలా ప్రసాదంగా ఆ మామిడి పండు లభించిన వేళా విశేషం మంచిది. పురోహితుడు ఆ సమయంలో ఆయన సమయం లెక్క కట్టి ఇది మన అదృష్ట ఫలం, మన సమయం మంచిది, అందుకే మనకి ఇది దొరికిందని చెప్పాడు. అందుకే ఆ పండు తిన్నారు. తర్వాత ఒక 3-4 నెలలకే భార్యలు గర్భవతులయ్యారు. ఏడాది తిరిగేసరికి కుమారులు అన్నారు. ఎంత చక్కగా తయారయ్యారో పిల్లలు. 5గురు కలిసే పెరిగారు, కలిసే చదువుకున్నారు. తండ్రుల్లాగానే ఎవరి విద్యల్లో వాళ్ళు ప్రవీణులు అయ్యారు. వ్యాపారస్తుడి కొడుకుకి వ్యాపారం వచ్చింది, తర్వాత మన కమ్మరి అయిన కొడుక్కి యంత్ర సాధనాలు చేయటం వచ్చింది, పురోహితుడి కుమారుడికి పౌరోహిత్యం, మంత్రి గారి అబ్బాయికి మంత్రాంగం, రాజుగారి అబ్బాయికి రాస విద్యలు. కానీ వీళ్ళు 5గురు ఎడబాయని జంటగా ఉండేవాళ్ళు. సరే, అందరికీ 22-23 సంవత్సరాలు రాగానే కుమారులకి వివాహాలు చేసేసి వీళ్ళకి రాజ్యం అప్పచెప్పాలి, ఈ రాజ్యంలో ఈ వ్యాపారాలు వ్యవహారాలని అప్పచెప్పాలని తండ్రులు భావించారు. భావించేసరికి వీళ్ళు ఏమనుకున్నారు, ఇప్పుడే చదువులు అవ్వగానే ఈ బాధ్యతల్లో ఎందుకు పడాలి, కొంతకాలం మనం బయట ఎక్కడైనా తిరిగి రావాలి, తిరిగి వద్దాం. చెబితే వీళ్ళు ఒప్పుకోరని 5గురు అబ్బాయిలు తమకి దొరికిన సంపదల్ని వజ్రాలని అన్నీ మూటగట్టుకుని గుర్రాలతోటి బయలుదేరారు. 5గురు చెప్పలేదు. 5గురు చెప్పల. వీళ్ళు కలిసికట్టుగా పనిచేస్తారు. 5గురు దేశాటన కోసం బయలుదేరారు. 1 సంవత్సరం 2 ఏళ్ళు తిరిగి వద్దాం, మనకు కూడా రాజ్యంలో ఆనుపానులు, బయట రాజ్యాల్లో బయట దేశాల్లో ఏమున్నాయో అది మన దేశంలో ఏం ఇంప్లిమెంట్ చేయాలో తెలుస్తుంది, ఏం చేయకూడదో తెలుస్తుంది. కొంచెం ప్రపంచం చూడడం కోసం పట్టాభిషేకం చేసుకున్నాక పంపరు, అవును, ముందే వెళ్ళాలి. అందుకని 5గురు బయలుదేరి వెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్ళి రకరకాల ఆ ఊళ్ళు ఈ ఊళ్ళు చూసుకుంటూ, వీళ్ళ దగ్గర ధనం ఉంది, తెలివిగల వాళ్ళు, ఎక్కడ ధనం అపహరణకు గురవటాలు అట్లా ఏం జరగల. 5 గుర్రాలతోటి బయలుదేరి వెళ్తూ వెళ్ళారు. వెళ్తే ఏమైంది, వీళ్ళు ఒక రాజ్యాన్ని చేరుకున్నారు. ఊళ్ళోకి వెళ్ళేసరికల్లా సైనికులు ఎవరో కనపడ్డారు. ఇదేమిటి ఇట పడుకునే వేళ తిరుగుతున్నారు మీరు, ఇట్లా తిరగకూడదని చెప్పారు సైనికులు. ఇదేం పడుకునే వేళ, పట్టపగలు అంటే ఆ సైనికుడు చెప్పాడు, పట్టపగలు అనకూడదు, ఇది పగలు కాదు, ఇది రాత్రి, పడుకోవాలంటాడు. మీరు నిద్రించే సమయం, నిద్రలో మీరందరూ నిద్రపోతుంటే మేము గస్తీ తిరుగుతున్నాం, కాబట్టి మీరు నిద్రించాలి, గుర్రాలు వేసుకుని తిరగడానికి వీల్లేదు. తెలబడి ఇదేమిటి పట్టపగలు ఫెలఫెల్లాడిపోతుంది ఎండ, ఇప్పుడు పడుకోవటం ఏంటి. అప్పుడు వాళ్ళకి తెలిసింది, ఊరు నిశ్శబ్దంగా ఉంది, ఆ రాజ్యం అంతా అందరూ పడుకొని ఉన్నారు, వీళ్ళు కేవలం గస్తీ తిరుగుతున్నారు అంతే. అదేమిటి మీ రాజుకు తెలియదంటే రాజుగారికి పేరు ఎత్తకూడదు. సరే, ఏదైనా సత్రం ఉందో చెప్పి అది మా పూచి కాదు, మీరే వెతుక్కోండి. ఏం చేయాలో తెలియలే. అసలు ఏ ఇంటికి తలుపు తెరిచి లేదు, అన్ని తలుపులు వేసేసి ఉన్నాయి. ఏమిటో చూద్దామని కొంచెం అటు ఇటు తిరిగి, ఒరే మన దగ్గర ఉన్న ఆహారం తిని ఎక్కడైనా పడుకుందాము అని చెప్పి ఏం చేశారు వీళ్ళు, వచ్చే దారిలో ఏవో అవి ఇవి కొన్నారు, పళ్ళు ఫలాలు కొన్నారు, తిండి పదార్థాలు కొన్ని తెచ్చుకున్నారు, తినేసి ఒక ఇంటి అరుగు మీద విశ్రాంతి తీసుకున్నారు. 5గురు తలా పక్కన పడుకున్నారు. ముందు నిద్ర రాదు, పట్టపగల ఏం నిద్ర వస్తుంది. అయితే ఏమిటి, ఇప్పుడు ప్రయాణాల్లో ఉన్నారు కదా కొన్ని రోజులుగా, కొంచెం అలసటగానే ఉంది. ఏదో అరుగుల మీద పడుకునేసరికి చల్లగా ఏదో కొంత నిద్ర పట్టింది. సాయంకాలం వీళ్ళకి మెలకు వచ్చేసరికి అన్ని తలుపులు తెరుచుకున్నాయి. ఊళ్ళో జనం అంతా బయటకు వచ్చారు, కొంతమంది పొలాలు వెళ్తున్నారు. సాయంకాలం అయ్యేసరికి దీపాలు పుచ్చుకుని నడుస్తున్నారు. ఇళ్లల్లో పనులు అవుతున్నాయి, వంటలు మొదలు పెట్టుకున్నారు. కొంతమంది పొలాలు, కొంతమంది వ్యాపారాలు, కొంతమంది ఉద్యోగాలు. చిన్నపిల్లలు బళ్ళకి వెళ్తున్నారు, కొంతమంది పిల్లలు బయట ఆడుకుంటున్నారు. వీటికి అర్థం కాల. చీకటి పడిన కొందికి పనులు ఉద్రేకం పెరిగిపోయింది. పట్టపగలు తిరిగినట్టుగా రాత్రి వేళ తిరుగుతున్నారు జనం. ఏమిట్రా వీడి తమాషా, వీళ్ళు ఏమిటి ఇలా ఉన్నారు, వీళ్ళు పగలేమో నిద్రపోతారు, రాత్రి ఏమో తిరుగుతారు, పనులు చేసుకుంటున్నారు. పైగా అసలు చాలా సహజంగా మామూలుగా ఉన్నారు.
ఎక్కడ అలసట అలా ఏం కనిపించట్లేదు. ఎవరు ఆవలించట్లేదు, ఒకళ్ళకి నిద్రమోహం లేదు. బాగుంది రమ్మగారు. బాగుందిగా, వెరైటీగా. సరే ఏమిట్రా అని ఒక గ్రామస్తుడిని పట్టుకున్నారు. సత్రాలు అవి ఎక్కడన్నాయో చూసుకుని ఓ సత్రం పట్టుకుని సత్రానికి వెళ్ళారు. వాళ్ళు కూడా రెడ్డి స్నానం చేయండి అంటే రాత్రి 9 గంటలకి స్నానాలు చేస్తారు. వేడి నీళ్ళు పెట్టారు, స్నానాలు చేశారు. ఆ సత్రం వాడిని పట్టుకున్నారు. ఏమిటైనా మీ సంగతి? మా రాజుగారు ఒక విచిత్రమైన రాజు. ఆయన పేరు కానీనుడు. అయితే ఆయనకి సుబుద్ధి కుబుద్ధి అని 2 మంత్రులు ఉన్నారు. సుబుద్ధి తెలివైన వాడే, కానీ కుబుద్ధి అదొక విచిత్రమైన ఆలోచనలు. రాజుగారు నందంటే నంది, పందంటే పంది అంటాడు. ఈ కానీనుడికి ప్రపంచమంతా చేసే పని ఆయనకు నచ్చదు, ఏదో కొత్తగా చేయాలని ఉంటుంది. ఆయనకి ఏమనిపించింది, మనం ఆహారము నిద్ర ఈ రెండిటి వల్లే కదా రాత్రి పగలు నిర్ణయించబడ్డాయి. పగలు ఆహార సంపాదన చేయాలి, ఆహారం తినాలి, రాత్రి నిద్రపోవాలి. మనం ఎందుకు చేయాలి ఈ ఆహార సంపాదన? ఆహారం కోసం చేయవలసిన పనులు అంటే పొలం పనులు, వ్యవసాయ పనులు, కాకపోతే ఈ పనులు రకరకాల వస్తువులు తయారు చేయటాలు, వ్యాపారం, అది రాత్రి చేద్దాం. రాత్రి పడుకునేది పగలు పడుకుంటే సరిపోతుంది. ప్రయత్నం చేద్దామన్నాడు. సుబుద్ధి తప్పు అట్లా చేయకూడదు. సూర్యుడితో పాటు రోజు నడుస్తుంది, అట్లా పనికిరాదంటే రాజుగారు సుబుద్ధిని ఉద్యోగం నుంచి పీకేశాడు, పక్కన పడేశాడు. కుబుద్ధి అన్నాడు, ఎంతో బాగుంది, ప్రపంచం అంతా ఒకలా ఉంటే మందారిని మనం ఉంటాం, పేరుకు తగ్గవాడు. ఆ కుబుద్ధి ప్రోత్సాహంతో రాజు ఈ పని మొదలుపెట్టాడు. ఇప్పటికి 6-7 సంవత్సరాలుగా ఇదే చేస్తున్నారు వీళ్ళు. ఈ రాజ్యం అంతా ఇంతే, ఇక్కడికి ఎవరొచ్చినా ఇలాగే రావాలి. మొదట 2 ఏళ్ళు చాలా కష్టపడ్డారు ప్రజలు. ఇప్పుడు అలవాటు పడ్డారు. అలవాటు పడి పగళ్ళందరూ తలుపులు వేసుకుని నిద్రపోతారు. రాత్రి అవ్వగానే టింగురంగమ్మని లేచేసి వ్యవసాయాలు అవి లాంతర్లు పెట్టుకుని వ్యవసాయం చేసుకుంటారు. భగవంతుడు అనుకూలించి వాళ్ళకి పంట తింటే పండుతోంది. ఎందుకంటే పగలు దానిపైన చేసుకో, నువ్వు రాత్రిపూట మొక్కలు పెడతావు, తెల్లారి ఎండ వల్ల దానికి జరగాల్సింది జరుగుతుంది. ఎట్లా అంతేగా, ప్రకృతి పరంగా జరగాల్సింది జరుగుతుంది కదా. వీళ్ళకి అనిపించింది, ఏమిటి ఈ రాజు, ఇదేమైనా తెలివిగల పనేనా? మన చుట్టుపక్కల ఇలాంటి వాళ్ళు ఉన్నారా? వీడిని సరిచేయకపోతే మన ప్రజ్ఞ ఏమిటి? ఈ రాజుని సరిచేయాలి ఎలా? సరే ఆలోచించి ఒక ప్లాన్ మొదలు పెట్టుకున్నారు. ఏమని వెళ్ళారు రాజుగారి దగ్గరికి, మేము కాశ్మీర దేశానికి చెందినటువంటి పద్మశాలీలం 5. మేము అత్యద్భుతమైన వస్త్రాలు నేస్తాం. 6 నెలలు పడుతుంది అది. ఒక పంచా ఉత్తరీయము, ఒక చీర, రవిక, ఉపరి వస్త్రము, ఈ 4 వస్త్రాలకి 6 నెలలు పడుతుంది. 6 నెలల్లో మేము నేసినటువంటి వస్త్రాలు ఎలాంటివంటే దేవతాంశ కలిగిన వస్త్రాలు. అవి ఆసక్తి ఉన్నవాళ్ళు మాతో చేయించుకుంటారు. మేము మా రాజ్యంలో ఏవో విపత్కర పరిస్థితులు వచ్చి బయటకు వచ్చేసాం. కాశ్మీరంలో ఇప్పుడు మేము ఉండట్లా, బయటకు వచ్చేసాం. ఏ రాజ్యం వాళ్ళు మాకు సమయం ఇచ్చి, డబ్బిచ్చి, ఇల్లు ఇచ్చి చేస్తారో వాళ్ళకి ఇవి వేసిస్తాం. ఆ వస్త్రాలు కట్టుకుంటే ఇక వాళ్ళు చిరంజీవులుగా ఉండిపోతారు. నో మరణం. మరణం అంటే చచ్చిపోతారేమో, కానీ వాళ్ళ పేరు ప్రజ్ఞ ప్రపంచానికి బాగా తెలుస్తుంది, గుర్తింపబడతారు. ఆ పని చేయటానికి వచ్చాం, మీకు ఆసక్తి ఉంటే డబ్బులు ఇవ్వండి, ఇల్లు ఇవ్వండి, వాకిలు ఇవ్వండి, సమయం ఇవ్వండి అని చెప్పారు. రాజు బాగా ఆలోచించుకున్నాడు. మనకి పేరు ప్రఖ్యాతే కదా ఎవరికైనా కావాల్సింది. వెధవ జీవితం శాశ్వతమా? కాదు, పేరు ప్రఖ్యాతి. తర్వాత కొత్తగా ఎవ్వరూ చేయండి, మామూలుగా బట్టలే ఉంది, పంచ నేయటానికి కూర్చుంటే పొద్దున మొదలుపెట్టి సాయంత్రానికి అయిపోతుంది. 6 నెలలు పట్టే వస్త్రాన్ని కట్టుకోవడం అంటే సామాన్యమా? అది ఎంత గొప్పదై ఉంటుంది. అదేమిటో చూద్దాం అనుకున్నాడు. కుబుద్ధి కూడా దాన్ని ఎంకరేజ్ చేశారు. అయితే వీళ్ళు దానికి ఒక ప్రత్యేకమైన క్లాజ్ చెప్పారు. చాలా ప్రత్యేకమైన క్లాజ్, వింటే అదిరిపోయే క్లాజ్ అన్నమాట. ఆ అదిరిపోయే క్లాజ్ ఏమిటో మనం వచ్చే భాగంలో చూద్దాం. అలాగే రమ్మగారు, మంచి సస్పెన్స్ లో పెడుతున్నారు మీరు. నమస్తే అండి. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.